ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అక్కడ పెట్టినట్టన్ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పెట్టాం. మనం ఇచ్చింది ల్యాండ్ ఇచ్చాం, లేకుంటే పాలసీ ఇచ్చాం, వాళ్ళే కట్టుకున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, మన ల్యాండ్ కూడా ఇవ్వాల. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ప్రైవేట్ వాళ్ళే ల్యాండ్ అప్పు తీసుకొని పెట్టి చేశారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆవిడతో పోలవరం 72% ఎట్ట పరిగెత్తిచ్చాం పనులు కాకపోతే, ఎక్కడ ఆబ్జెక్ట్ చేయలేదు వాళ్ళు. కానీ ఒక్కొక్కసారి కేంద్రం అంటే 29 రాష్ట్రాలు ఉంటాయి. మన రాష్ట్రంలో మనం ముందుకు పోవాలంటే మనం ముందు పెట్టుబడి పెట్టమంటే పెట్టేసి మళ్ళీ రీఎంబర్స్మెంట్ తీసుకున్నాం. అది ప్రొసీజర్ కూడా. మన మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నిట్లో నాకు ఎక్కడ అబ్జెక్షన్ రాలేదు. ఒక్క ప్రత్యేకమైన హోదా ఇవ్వకపోతే అది సెంటిమెంట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను పట్టుబట్టిపడ్డాను. స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. అదే మరి బ్యాక్వర్డ్ ఏరియాస్ డబ్బులు తెచ్చాం. ఆ తర్వాత నేను పోయిన తర్వాత ఈ 5 ఏళ్లలో ₹1 వచ్చింది బ్యాక్వర్డ్ ఏరియాస్కి. 1,150 కోట్ల రూపాయలు వచ్చింది ఆ రోజు. తెలంగాణ, మన రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలు కలిపి ఎవ్రీ ఇయర్ 50 కోట్లు చొప్పున 350 కోట్లు ఇచ్చారు. తీసుకొచ్చాం. మళ్ళీ ₹1 వచ్చిందా? ఎక్కడికి పోయారు? నేను శాంక్షన్ చేయించింది ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉందో 2014లో అది నేను శాంక్షన్ చేపిస్తే వీళ్ళు వచ్చి రిలీజ్ చేసుకొని ఖర్చు పెట్టేసుకున్నారు. ఆ 10,000 కోట్లు 15,000 కోట్లు. అది తప్ప ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఒక్క ప్రాజెక్ట్ తేలేదు, ఒక్క ఇష్యూ తేలేదు. నేను ఆ సెంటిమెంట్ కోసం అది కూడా ఇవ్వమని అడిగాను, ఇవ్వలేదు. నేను డిఫర్ అయ్యాను. అది తప్ప నాకు బీజేపీకి ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రత్యేక హోదాను విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏంటి సార్ వైఖరి? అన్నీ కూడా అడుగుతున్నాం. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం. దానికి ఏ విధంగా కాంపన్సేట్ చేస్తారు. అన్నింటికంటే మనం నష్టపోయింది మీరు గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నం జోన్కి కావాలి అని మనం ఇన్నిసార్లు ఫైట్ చేస్తే ల్యాండ్ ఇవ్వకుండా దాన్ని ఆపేయడం కరెక్టా? అది ప్రభుత్వం యొక్క పనితనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఒక లెటర్ రాస్తే నెక్స్ట్ డే నేను తిరుగు తపాల్లో ల్యాండ్ ఇవ్వడమే కాకుండా మళ్ళా శాంక్షన్ తెచ్చేవాళ్ళం. అది ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్తో పనిచేసేప్పుడు వస్తాయి. వీళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్గా సొంత ఇంట్రెస్ట్ కేసుల కోసం అటు ఇటు తిరిగి మభ్యపెట్టి లాభం పొందారు తప్ప ఇంకోటి కాదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏది చేసినా నేను ఇంతవరకు 40 ఏళ్లుగా ప్రజాహితం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం దూరంగా ఆలోచించి విజువలైజ్ చేసి ముందుకు పోయాం. ఆ ప్రయోజనాలు నేను ఆశిస్తున్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక చరిత్ర, మళ్ళీ గాడి తప్పిన పరిపాలన కానీ, మళ్ళీ అభివృద్ధిలో ఎక్కడికో ఎన్నికెళ్ళిపోయాం, మళ్ళీ తిరిగి కోలుకునే విధంగా చేస్తాం. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. నేనేమంటానంటే సమస్యలు ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించే తీరు పైన, మనం పెట్టే ప్రెషర్ పైన సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్రానికి అనేక రాష్ట్రాలు ఉన్నాయి, మనకుండేది ఒకే రాష్ట్రం ఉంది. తెలుగు వాళ్ళకు 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ బాగుపడాలంటే ఎవరు చేయాలి? వాజ్పేయి గారి పీరియడ్లో కూడా మనకొచ్చి వారు చేయలే, కానీ నేను పోయి అడిగినప్పుడు కాదనలేదు. అలాంటి పనులు చేయించుకోవడం మన బాధ్యత. మనం అట్లా కాకుండా సొంత పనులు పోయినప్పుడు అక్కడ పోయి చేశారా లేదా అనే దానికంటే అక్కడికి పోయి వచ్చి కింది వాళ్ళు మేనేజ్ చేసుకునేవి ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అల్టిమేట్గా మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈ విషయం మీద నేను అడుగుతున్నా. 2014 కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విభజన జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మరి చేశారు. నేను ఢిల్లీలో ఉన్నా, అద్వానీ గారి రూమ్లోనే ఉన్నా. చరిత్ర అది. నా ముందరనే జరిగితే బాధపడి వచ్చేసాను. నేను ఏమీ చేయలేని పరిస్థితిలో వచ్చిన తర్వాత మళ్ళా పార్లమెంట్లో రాజ్యసభ అయినప్పుడు స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చారు. కానీ ఆ రోజు బీజేపీ కూడా ఓటేశారు. కానీ అలయన్స్ పెట్టుకున్నామంటే, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చారు, చేశారు, చాలా పనులు చేశాం. కానీ ఇంకా మనం చేసుకునే సమయంలో ఈ యొక్క సున్నితమైన విషయం మీ మారిగా అందరూ మాట్లాడుతూ ఉంటే నేను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరంతా అపార్థం చేసుకుంటారని ఉద్దేశంతో పోయాం.
నేను ఆ రోజు పోకుంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోయేది. ఈరోజు జరిగింది ఏంటంటే రాష్ట్రం నష్టపోయింది. దుర్మార్గులు